సో సార్ ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి ఈవెన్ దో మన గ్రాడ్యుయేషన్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ వస్తున్నాయి అని అంటే ముఖ్యంగా అందరు చేసే పని ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ పేపర్స్ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయి? అంటే డెఫినెట్గా రెండైతే పోటీ పరీక్షల్లో 2 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 ఈజ్ ప్రీవియస్ పేపర్స్, నెంబర్ 2 ఈజ్ సిలబస్. ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే నీకు ఒక చీకటిలో అంటే పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది ఒక చీకటిలో కూడిన ప్రయాణ మార్గం అనమాట. అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఎవరికి పూర్తి స్థాయిలో తెలియదు. అంటే ఒక టీచర్ ఆర్ మెంటర్ తనకు కూడా పూర్తిగా తెలియదు. ఇది ఎవరికి వశపడని అంశం. కానీ దాని మీద ఒకే ఒక్క దృష్టి, ఒకటే మీకు మార్గదర్శకంగా టార్చ్లాగా కనబడేది ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ మీద ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లాంచింగ్ వెహికల్స్ మీద ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ టైం అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ ధైర్యంగా అతనైతే కొంత అడుగు వేయడానికి అసలు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజ్ ద మేజర్ కీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఆస్పిరెంట్స్. అంటే నేనేం చెప్తానంటే అసలు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇవాళ లాంచింగ్ వెహికల్స్ అనే టాపిక్ చదువుతున్నాను. లాంచింగ్ వెహికల్స్ మీద ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు, అది చూసిన తర్వాత టాపిక్ చదవండి. అప్పుడేమవుతుంది, ఆ టాపిక్ మీద పూర్తి స్థాయిలో ఈ ఎక్స్టెంట్ వరకు ఎగ్జామినర్ వెళ్తాడు, ఈ ఎక్స్టెంట్ వరకు ఎగ్జామినర్ వెళ్తాడు అనేది పూర్తి అవగాహన వస్తుంది. దట్ ఈస్ ద వే టు కవర్ ద క్వశ్చన్స్. పేపర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. అంటే అభ్యర్థులు చేసేది రివర్స్ చేస్తున్నారు అనమాట. రివర్స్ మొత్తం చదివిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూస్తున్నాను. అలా కాకుండా డే 1 నుంచే నువ్వు ఈరోజు పలానా క్లాస్కి అటెండ్ అవుతున్నావు, క్లాస్కి అటెండ్ అయిపోయే ముందు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూడు, ఆ టాపిక్ మీద ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడు. అన్ని వెబ్లో ఉండి, మన సాక్షి ఎడ్యుకేషన్ దాంట్లో ఉండి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటిని ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ ఓకే ఈరోజు ఈ టాపిక్ మీద ఇలా చదువుతున్నాను కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్. అలా చేస్తే ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో నేను 100% వస్తుంది. ఇక ఫెయిల్యూర్ అనే మాట లేకుండా ఉండటానికి దోహదం చేసే అంశం ప్రీవియస్ క్వశ్చన్స్. ఎప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అనగానే అభ్యర్థులు చాలా రకాల డౌట్లు అడుగుతారు. అవే వస్తాయా, లేకపోతే అవి మళ్ళీ రిపీట్ కావు కదా, అవి కరెంట్ టాపిక్స్, ఇలా అసలు ఆ వొకాబులరీ అర్థమైంది. ఏ ఏరియాస్ నుంచి ఎగ్జామినర్ అడుగుతున్నాడో మనకి అర్థమవుతుంది.